గైస్ ఎండాకాలంలో ఎవరైనా రెయిన్ కోట్ వేసుకుంటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ మెడికో. సో ఈరోజు అయితే మాకు ఫస్ట్ డే ఆఫ్ ఇంటర్న్షిప్ సెకండ్ సెమిస్టర్లో మాకు యాక్చువల్గా అమ్మానత్ క్యాంపస్లో వచ్చిందనమాట. ఐ థింక్ సో మీరు నా యూనివర్సిటీ టూర్ చూసుంటే వ్లాగ్, సో మీకు అర్థమవుతుంది అమ్మానత్ క్యాంపస్. సో ఈరోజు మేము ఫస్ట్ డే అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము అమ్మానత్ క్యాంపస్కి. టైం అరౌండ్ 7 అవుతుంది. సో ఎట్లా ఉంటుంది మా ఇంటర్న్షిప్ అనేది మీకు కూడా చూపిస్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా వెళ్ళాలన్నమాట. నాకు లైఫ్లో కష్టమైన పని ఏంటి అంటే ఇలా మార్నింగ్ లేచి రెడీ అవ్వడం. ఇంకా లేచి రెడీ అయ్యి ఎగ్స్ బాయిల్ చేసుకొని తిన్నాను. మా యూనివర్సిటీ నుంచి అమ్మానత్ క్యాంపస్ ఒక 20 మినిట్స్ జర్నీ అనేది ఉంది అనమాట. సో అమ్మానత్ క్యాంపస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గైస్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం వాక్ అనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ వాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇదే ఐయుకే హాస్పిటల్, అమానత్ హాస్పిటల్ అనమాట. సో ఇక్కడ క్లాసెస్ కూడా జరుగుతాయి మాకు థర్డ్ సెమిస్టర్ నుంచి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇది హాస్పిటల్ కదా, ఇక్కడ క్లాసెస్ ఎక్కడ జరుగుతాయి అలా అని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇంటర్న్షిప్లో నేను చూసింది ఏంటి అంటే 5th ఫ్లోర్ మొత్తం క్లాస్ రూమ్స్ అనమాట. ఇంకా 6th 7th ఫ్లోర్లో స్టిమ్యులేషన్ సెంటర్ అనేది ఉంది. మేము హాస్టల్ దగ్గర నుంచి 7:20కి స్టార్ట్ అయ్యాము. బస్సు ఉందన్నమాట 7:20కి. సో మేము 7:40కి వచ్చేసామన్నమాట. సో మా యూనివర్సిటీ నుంచి 20 మినిట్స్ జర్నీ అమ్మానత్ క్యాంపస్కి. మాకు 8 నుంచి 2 వరకు అనమాట. సో ఇక్కడ వెయిట్ చేస్తాము. యాక్చువల్గా మార్ఫో క్యాంపస్లోను అమ్మానత్ క్యాంపస్లోను మేము బయట నుంచి వేసుకొచ్చిన షూస్ని మార్ఫో క్యాంపస్లో అయితే ప్యాకెట్లో పెట్టి అక్కడ ఇస్తాం కదా కౌంటర్లో. ఇక్కడ ఏంటి అంటే మావి మేమే మా బ్యాగ్స్ పెట్టుకోవాలన్నమాట. సో షూస్ చేంజ్ చేసుకొని ఉన్నాం అనమాట. కూర్చున్నాం కొంతసేపు, మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను ఫస్ట్ రోజు యాక్చువల్గా ర్యాక్ లేదు షూస్ పెట్టుకోవడానికి అనుకున్నాను. బట్ ఆ రోజు నాకు తెలిసింది ఏంటి అంటే అమ్మానత్ క్యాంపస్లో కూడా మాకు షూ ర్యాక్స్ ఉన్నాయన్నమాట. ప్రాబ్లం లేదు, ఇంకా ఫ్లోర్ వరకు. సో మీరు ఇక్కడ చూస్తే షూ ర్యాక్, ఇంకా మన బిలాంగింగ్స్, మన బ్యాగ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం పెట్టుకోవడానికి ఉంది అనమాట. నేను ఫస్ట్ చూడలేదు. ఇంకా ఫస్ట్ రోజు కదా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయామన్నమాట. మ్యామ్ రాలేదని చెప్పి అట్లా అమ్మానత్ క్యాంపస్లో ఏమేమి ఉన్నాయి అట్లా అని చూస్తున్నాం అనమాట. ఇక్కడ వ్యూ చూడండి, అసలు మౌంటైన్స్. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ మౌంటైన్స్ అంత వైట్ కనిపించట్లేదు. బట్ వింటర్లో అసలు సూపర్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. నేను మీకు బిఫోర్ చెప్పా కదా 5th ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉన్నాయని చెప్పి. సో ఇవి కొన్ని క్లాస్ రూమ్స్. యాక్చువల్గా హాస్పిటల్ లైక్ 3rd ఫ్లోర్లో అక్కడ కూడా క్లాస్ రూమ్స్ అనేవి ఉన్నాయి. బట్ 1 or 2 అంతే. మాది సెకండ్ సెమిస్టర్ కాబట్టి మాకు నర్సింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో దీంట్లో ఇంజెక్షన్స్, సెలైన్స్, ఐవి ఇవన్నీ నేర్పిస్తారు. సో ఈరోజు నేనేం నేర్చుకున్నా అంటే ఎట్లా సెలైన్ అనేది పెట్టాలి, ఈసీజీ అనేది ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాను అనమాట. నాకు అమానత్ క్యాంపస్లో మెయిన్ నచ్చింది ఈ పేషెంట్ రూమ్ అనమాట. అసలు లిటరల్గా నాకు చాలా నచ్చింది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వెంటిలేషన్ చాలా బాగుంది. సో ఇక్కడ నా ఫ్రెండ్ మీద ఈసీజీ అనేది ట్రై చేస్తున్నాము. యాక్చువల్గా మేము అడిగామన్నమాట, మేము ఇట్లా నేర్చుకుంటాం, ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటాం అని అంటే వాళ్ళు మాకు ఒకసారి చూపించారు. చూపించిన తర్వాత మాకు ఇచ్చారనమాట మిషన్ చేసి మీరు చూపియండి అని చెప్పి.
గైస్ ఫైనల్‌గా ఈరోజు ఇంటర్న్‌షిప్ అయిపోయిందనమాట. లైక్ మా వర్క్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా మేము మ్యామ్‌కి అడిగితే వెళ్ళిపోమని చెప్పారు. టైం 11:30 అయితుంది. మా వర్క్ అయిపోయిందనమాట. సో, మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం డ్రెస్ చేంజ్ చేసేసుకొని. లిటరల్‌గా చాలా హెక్టిక్ వస్తుంది గైస్. అయితే అసలు ఇంకా బయటకొచ్చిన తర్వాత ఈ జ్యూస్ తాగి హాస్టల్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. నేను అబ్రాడ్ ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. లైక్ ఇదంతా వర్తేనా? ఓకేనా? అని చెప్పి చాలా ఆలోచించాను. బట్ నౌ ఆఫ్టర్ దిస్ ఇంటర్న్‌షిప్ లైక్ సెలైన్స్, ఈసీజీ, ఐవీ ఇవన్నీ చూసినప్పుడు ఓకే. అబ్రాడ్ ఆప్షన్‌ని నేను చూజ్ చేసుకొని ఏం మిస్టేక్ చేయలేదు. కిర్గిస్తాన్‌ని అండ్ ఐయూకేని చూజ్ చేసుకొని ఏం మిస్టేక్ చేయలేదు అనిపించింది.